Hi my dear friends, welcome to History YouTube channel. This is Dr. Raj Mohammed. ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఐరోపా వారు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. అన్ని రకాలైన పోటీ పరీక్షలకు గ్రూప్ 1 కానీ, సివిల్స్ కానీ, ఎస్ఐ పోలీస్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కానీ, గ్రామ సచివాలయాలు కానీ, ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు సంబంధించినవి మరియు బిఏ హిస్టరీ, ఎంఏ హిస్టరీ విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలను మరియు అకాడమిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోను తయారు చేస్తున్నాము. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి. కాబట్టి పెన్ను పేపర్ తీసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకోండి. ఇక్కడి నుంచి మీకు 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి వాళ్ళకు డైరెక్ట్గా స్లైడ్స్లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ను చదువుకోండి. తెలుగు మీడియం విద్యార్థులకు అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తెలుగులోనే. కాబట్టి అటు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉపయోగపడుతుంది, ఇటు తెలుగు మీడియం విద్యార్థులకు ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. ముందుగా భారతదేశానికి యూరోపియన్ల రాక ఏ విధంగా వచ్చారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీరు ఈ మ్యాప్ను కానీ గమనించినట్టయితే అప్పట్లో మనకు చాలా తక్కువ కేవలం రోడ్డు మార్గాలు అనేటువంటివి ఉండేటువంటివి. సముద్ర మార్గాలే ఎక్కువ శాతంగా ఉండేటువంటివి. ఈ సముద్ర మార్గం ద్వారా ఎక్కడెక్కడో యూరోప్ ఉంది, ఇదంతా కూడా ఆఫ్రికన్, ఇదంతా కూడా ఏషియాకు సంబంధించినటువంటి ఖండాలు. ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యూరోపియన్లు ఇలా సముద్ర మార్గాన ఇలా వచ్చి ఆఫ్రికా ఖండంలోని గుడ్ హోప్ ఆగ్రహాన్ని ఇక్కడ చేరుకున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బయలుదేరి ఇలా వచ్చి భారతదేశంలో ఉండేటువంటి కేరళ ప్రాంతాన్ని చేరుకోవడం అనేటువంటిది జరిగింది. దీనితోనే యూరోపియన్ల రాక అనేటువంటిది కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా భారతదేశానికి 5 రకాలైనటువంటి వ్యక్తులు వచ్చారు. ముందుగా పోర్చుగీసు వారు, తర్వాత డచ్చి వారు, తర్వాత డేన్స్ అంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి వారు, తర్వాత ఇంగ్లీష్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు. అంటే ఈ 5 కూడా క్రొనాలజీ వరుసగా గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లో, డచ్ వెస్ట్ ఇండియా కంపెనీ 1621లో, పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1628లో, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో, స్వీడిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1731 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్. అదేవిధంగా మరి ఎందుకు భారతదేశానికి యూరోపియన్లు వచ్చారు అనేటువంటిది తెలుసుకుందాం. ముందుగా మనకు ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశానికి పాశ్చాత్య దేశాలతో వ్యాపార సంబంధాలు అనేటువంటివి కలిగి ఉన్నాయి. ఉదాహరణకు తీసుకోవచ్చు, 7వ శతాబ్దం నుంచి మనకు అరబ్బులతో వ్యాపారం అనేది జరిగేటువంటిది. ఇది హిందూ మహాసముద్రము, ఎర్ర సముద్రాలపై సంపూర్ణ అధికారాన్ని కూడా కొనసాగించేవారు. వారు మన దేశంలో సరుకులను కొని పాశ్చాత్య దేశాలకు రవాణా చేసి అచ్చట అధికమైనటువంటి ధరలకు అమ్మేటువంటి వారు. దాని ద్వారా ఎక్కువ లాభాలు పొందారు. క్రమేణా అరబ్బుల ప్రమేయం లేకుండా భారతదేశంలో డైరెక్ట్గా వ్యాపార సంబంధాలు పెట్టుకోవడానికి పాశ్చాత్య దేశాలు అంటే యూరోపియన్ దేశాలు ప్రయత్నించాయి. అందుకే వాళ్ళు సముద్ర మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం కూడా వాళ్ళకి వచ్చింది. ఇక్కడ సముద్ర మార్గాల ద్వారా వచ్చినటువంటి వీరు ముందు నుంచి అమల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ట్రేడ్ రూట్స్ అంటే వ్యాపార మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అప్పట్లో కాన్స్టాంటినోపిల్ అనేటువంటిది ప్రధానమైనటువంటి వ్యాపార మార్గం. అయితే 1453 సంవత్సరంలో ఈ కాన్స్టాంటినోపిల్ అనేటువంటి దాన్ని ఆటోమన్ టర్కులు ఆక్రమించారు. టర్కీస్ అంటాం మనం 1453 సంవత్సరంలో. ఎందుకంటే క్రూసేడ్ అనేటువంటి యుద్ధాలు జరిగాయి. ఇది హిందువులకు కాదు, ఇక్కడ క్రైస్తవులకు ముస్లింలకు మధ్య జరిగిన యుద్ధాలను క్రూసేడ్ యుద్ధాలు అంటాం. ఇవి యూరోప్లో జరిగాయి. అప్పట్లో బైజాంటియన్ చక్రవర్తి
10 అనేటువంటి ఆయన టర్కుల రాజైన రెండవ మహమ్మద్కు మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధంలో టర్కులు గెలిచారు. దాంతో కాన్స్టాంటినోపుల్ కూడా టర్కీ దేశానికి వెళ్ళిపోయింది. సో కాబట్టి వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఐరోపా దేశాలకు తూర్పు దేశాలతో ఉన్న ఈ భూమార్గం ఆటోమన్ టర్కులు మూసివేశారు. దానితో భారతదేశంలో లభ్యమయ్యే ఉప్పు, మిరియాలు మొదలైన సుగంధ ద్రవ్యాల కోసం, ఇతర వస్తువుల కోసము ఐరోపా వాసుల్లో ఆందోళన కలిగింది. సో ఖచ్చితంగా భారతదేశము మరి ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు సముద్ర మార్గాన్ని కనుగొంటాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక కూడా కలిగింది. అందుకోసము భూమార్గాలకు బదులుగా సముద్ర మార్గం కనుక్కొనడానికి సాహసవంతమైన నాయకులను ఐరోపా పాలకులందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది. సో అందుకే ఇక్కడ మీరు బాగా చూడాలి. ఈ ఫోటోగ్రాఫ్లో మనకు ఇక్కడ కనపడుతుంది, ఇది భారతదేశం. సో ఇలా ఎక్కడైతే కోస్టల్ ఏరియా ఉంటుందో ఇక్కడి నుంచి కూడా ఈ విధంగా ఇలా వెళ్ళి ఇక్కడ మధ్యర సముద్రం మీదుగా ఇక్కడ ఉండేటువంటి యూరోపియన్ దేశాలకు అంతటికీ కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ 1453లో ఈ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి నగరాన్ని మూసివేయడంతో వాళ్ళకు వేరే దారి లేక, భూమార్గం లేక తప్పనిసరిగా సముద్ర మార్గాన్ని ఎంచుకోవలసినటువంటి అవసరం అనేటువంటిది ఏర్పడింది. సో ఇక్కడ కూడా మీరు ఈ మ్యాప్లో కూడా మీరు క్లియర్గా గమనించవచ్చు. ముందుగా ఈ సముద్ర మార్గాల గురించి బాగా నావికులను ప్రోత్సహించినటువంటి వాడు పోర్చుగల్ దేశానికి చెందినటువంటి హెన్రీ అనే రాజు. ఇతనికి ది నావిగేటర్ అనే బిరుదు కూడా ఉంది. ఇతడు ది నావిగేషన్ స్కూల్, దాన్ని మనం మ్యారిటైమ్ స్కూల్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం, అక్కడ లిస్బన్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు అన్ని రకాలుగా డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ట్రైనింగ్ కూడా ఇచ్చి మీరు సముద్ర మార్గాలు కనుక్కోండి అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే టైంలోనే మ్యాపు తెలుసుకోవడం, పెద్ద పెద్ద షిప్పులను తయారు చేయడం, మరియు కాంపాస్ అంటే దిక్కులను తెలియజేసేటువంటిది కాంపాస్ తెలుసుకోవడం వలన సముద్ర మార్గాలు అనేటువంటి వాళ్ళకు చాలా ఈజీ అయ్యాయి. వాళ్ళు ఆ దేశాల నుంచి వాళ్ళు భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కుంటూ ఇలా గుడ్ హోప్ అనేటువంటి ఆగ్రహానికి చేరారు. అక్కడ ఆ గుడ్ హోప్ ఆగ్రము తుఫానుల ఆగ్రము అనేటువంటి పేరు కూడా పెట్టడం అనేది జరిగింది. ముందుగా బర్తలోమిడియాస్ అనేటువంటి ఆయన 1488వ సంవత్సరంలో ఆఫ్రికా మీదుగా డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడు, గుడ్ హోప్ అనేటువంటి అగ్రకానికి వచ్చాడు. అక్కడ తుఫానులు చాలా వేగంగా వీస్తూ ఉన్నాయి కాబట్టి దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇతని తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి వారు క్రిస్టఫర్ కొలంబస్. ఇతను ఇటాలియన్ దేశానికి చెందినటువంటి వాడు. డిస్కవర్డ్ అమెరికా అంటే అమెరికా దేశాన్ని కనుగొన్నది ఎవరు అంటే క్రిస్టఫర్ కొలంబస్సే. కానీ ఆయనకు నేను అమెరికాను కనుగొన్నాను అనేటువంటి విషయం తెలియదు. ఇది 1492వ సంవత్సరంలో జరిగింది, క్రీస్తు శకం. తర్వాత అమెరిగో వెస్పూచి అనేటువంటి ఆయన వచ్చాడు. ఇతను కూడా ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తే. ఇతను కెనడా దేశాన్ని కనుగొన్నాడు, బఫిన్ ఐస్లాండ్ను కనుగొన్నాడు. అయితే ఆల్రెడీ కొలంబస్ కనుగొన్నటువంటి అమెరికా అనేటువంటి ఈ ఖండానికి అతను ఏం చేశాడంటే, నేను దీన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాను కాబట్టి అమెరిగో వెస్పూచి అనేటువంటి పేరు మీద, అమెరిగో పేరు మీదనే దానికి తర్వాత కాలంలో అమెరికా అనేటువంటి పేరు రావడానికి కారణమైంది. ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు, ఇతను కొలంబస్, ఇతను అమెరిగో వెస్పూచి, ఇతను వాస్కోడా గామా. సో కాబట్టి వీళ్ళు ప్రధానమైనటువంటి నావికులుగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ వాస్కోడి గామా భారతదేశానికి ఏ విధంగా వచ్చాడు అనేటువంటి విషయం ఎక్కడెక్కడో స్టార్టింగ్ నుంచి పోర్చుగల్లో ప్రారంభమైనటువంటి ఇతని ప్రస్తావన ఇంతకుముందు చెప్పినట్టు గుడ్ హోప్ అనేటువంటి ఆగ్రహానికి చేరుకున్నాడు. ఈ గుడ్ హోప్ ఆగ్రహం ద్వారా ఇలా సముద్రం అంతా కూడా హిందూ మహాసముద్రం మీదుగా వచ్చి ఇక్కడ ఉండేటువంటి కొచ్చిన్
అంటే కేరళకు దగ్గరలో ఉండేటువంటి ప్రాంతము, కేరళలో ఉండేటువంటిది ఇక్కడికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ రావడానికి ప్రధాన కారణం వచ్చి వ్యాపారము. ఇక్కడ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి ఉన్నాయి. అవి యూరోపియన్ దేశాలలో ఎక్కువ శాతము లాభాలు ఆర్జించేటువంటివి కాబట్టి ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మి ఎక్కువ రెట్లు అంటే దాదాపు 60 రెట్లు లాభం సంపాదించారు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ వాస్కోడి గామా ఒక మంచి మర్చెంటు, మంచి వ్యాపారి మరియు భారతదేశానికి రూట్ కనుగొన్నటువంటి ఘనత కూడా ఇతనికే దక్కుతుంది. ఇతను భారతదేశంలోని క్యాలికట్ అనేటువంటి ప్రాంతం మలబార్లో ఉంది. 17 మే 1498 సంవత్సరంలో చేరుకున్నాడు. అక్కడ చేరుకోవడానికి అబ్దుల్ మాజిద్ అంటే గుజరాత్కు చెందినటువంటి ఒక సైలర్, ఇతను కూడా నావికుడు, అతను డైరెక్షన్ ఇచ్చాడనమాట. ఈ విధంగా వెళ్తే నీకు ఈ విధంగా దారి తెలుస్తుంది అని చెప్పి. సో వాస్కోడి గామా భారతదేశానికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఆయన తర్వాత మనకు రెండవసారి కూడా 1502 సంవత్సరంలో ఆయన రావడం జరిగింది. తర్వాత జామరిన్ అనేటువంటి రాజు ఉన్నాడు. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి రాజు ఎవర్రా అంటే జామరిన్ అనేటువంటి రాజు అప్పుడు క్యాలికట్ను పరిపాలించేటువంటి వాడు. సో ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయనకు అన్ని రకాలుగా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అందించి కొన్ని గిఫ్ట్లు కూడా అందించాడు. సో అవి తీసుకొని యూరోప్ దేశానికి వెళ్ళిన తర్వాత ఎక్కువ లాభాలు ఆర్జించడంతో అతనికి భారతదేశం పైన అమితమైన ఆసక్తి కలిగింది. ఇతర యూరోపియన్ దేశాల వాళ్ళకు కూడా ఇతను ఇన్స్పైర్గా నిలిచాడు. అప్పుడు అయితే ఎక్కువ శాతము ఈ అరబ్బులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం అనేటువంటిది ఎక్కువగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ పోర్చుగీస్ వారితో మనకు సంబంధాలు వద్దు అని చెప్పి వాళ్ళు ఆబ్జెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే అప్పట్లో అరబ్బులు అనేటువంటి వాళ్ళు వ్యాపారంలో ఎక్కువగా డామినేట్ చేసేటువంటి వాళ్ళు. అయితే పెడ్రో కార్బల్ అనేటువంటి ఆయన అంటే వాస్కోడి గామా చెప్తే అక్కడ కూడా పెడ్రో కార్బల్ అనేటువంటి ఆయన 1500 సంవత్సరంలో 12 పెద్ద పెద్ద షిప్పులతో దాదాపు 1200 మంది సైనికులతో భారతదేశానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి అరబ్బులు అక్కడ పరిపాలించేటువంటి జామరిన్ రాజుకు కొన్ని మనస్పర్ధలు అనేటువంటివి రావడం జరిగింది. ఈ మనస్పర్ధలు రావడం వల్ల ఫైనల్గా అరబ్బులకు పోర్చుగీస్ వారికి మధ్య యుద్ధం అనేటువంటిది జరిగింది. ఈ యుద్ధంలో జామరిన్ అనేటువంటి రాజు ఓడిపోయాడు. అప్పుడు జామరిన్ రాజుకు వ్యతిరేకమైనటువంటి వారు ఎవరు అంటే కొచ్చిన్ను పరిపాలించేటువంటి రాజు. ఈ కొచ్చిన్ రాజు పోర్చుగీస్ వారికి అన్ని రకాలుగా సహకరించడం వల్ల జామరిన్ మరియు అరబ్బులు ఓడిపోవడం జరిగింది. పోర్చుగీస్ వారు గెలవడం అనేటువంటిది జరిగింది. సో దీనితో కొచ్చిన్ రాజు యొక్క సహకారంతో భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలను కొనసాగించడానికి స్థాపించడానికి పర్మిషన్ను పొందారు. ముఖ్యంగా కొచ్చిన్లో, తర్వాత క్యాలికట్, తర్వాత కెన్నూర్ ఇవి కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. హుగ్లీ, చిట్టగాంగ్ బెంగాల్లో ఉన్నాయి. సెయింట్ థోమ్ అనేటువంటిది మనకు మెడ్రాస్కు దగ్గరలో ఉంటుంది, తమిళనాడు. సాల్సెట్టి, బెస్సిన్, ముంబై ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి. డయ్యూ డామన్ మనకు తెలిసినటువంటిదే. ఈ ప్రాంతాలలో క్రమంగా వాళ్ళ యొక్క వ్యాపార కేంద్రాలు అనేటువంటివి, వలసలు, స్థావరాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకున్నారు. వీటికన్నిటికీ హెడ్ క్వార్టర్ ఏదిరా అంటే కొచ్చిన్. బాగా గుర్తుపెట్టుకోవాలి, వీటికన్నిటికీ హెడ్ క్వార్టరు కొచ్చిన్. అదేవిధంగా పోర్చుగీస్ వారి కాలనీస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, డయ్యూ డామన్ ఇక్కడ ఉంది. అంటే సముద్ర మార్గానికి పక్కనే, అంటే తీర ప్రాంతానికి ఎక్కడైతే ఉంటుందో అక్కడే. ఇక్కడ చూడండి, గోవా ప్రధానమైనటువంటిది. సో ఇవన్నీ కూడా ఏంటివిరంటే మొత్తం పోర్చుగీస్ వారికి సంబంధించిన ప్రధానమైనటువంటి స్థావరాలు. అదేవిధంగా ఈ పోర్చుగీసు ఫ్యాక్టరీలకు అన్నిటికీ కూడా పరిపాలన చేయడానికి గవర్నర్స్ను లేదా వైస్రాయల్ అనేటువంటి వాళ్ళు నియమించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే పరిపాలనా వ్యవహారాన్ని చూసుకోవాలి కదా. అందుకోసం ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేటువంటి వ్యక్తిని మొదటి వైస్రాయ్గా పోర్చుగీసు వారు నియమించడం జరిగింది. ఇతను 1505 నుంచి 1509 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలన చేశాడు. ఇతను ఫస్ట్ వైస్రాయి ఆఫ్ పోర్చుగీస్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతను అన్ని రకాలుగాను మొత్తం వ్యాపారంలో పైచేయి సాధించేదానికి ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఇతను ఫాలో అయినటువంటి విధానాన్నే బ్లూ వాటర్ పాలసీ అనేటువంటి పేరుతో పిలుస్తాం.
అంటే నీటి విధానము అంటాం. ఏమిటి నీటి విధానం అంటే భారతదేశంలో ఉండేటువంటి సముద్రాలపైన ఆధిపత్యాన్ని సంపాదించడము. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ బ్లూ వాటర్ పాలసీ ద్వారా భారతదేశంలో బలమైనటువంటి నౌకాదళాన్ని నిర్మించి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనేటువంటిది అతని యొక్క ప్రధానమైన ఉద్దేశము. ఇతను సైన్యాన్ని అభివృద్ధి చేశాడు, నౌకలను అభివృద్ధి చేశాడు, నౌకా నిర్మాణాన్ని కూడా అభివృద్ధి చేశాడు. సముద్ర ఆధిపత్యం కోసము ఎంతగానో ప్రయత్నం చేశాడు. అయితే ఇతను కాలంలో 1509 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ డయ్యూ అంటే అరబ్బులతోనూ మరియు ఈజిప్టులతోనూ యుద్ధం జరిగింది. దీంట్లో విజయం కూడా ఇతను సాధించాడు. అయితే ఆల్మిడా తన యొక్క కుమారుణ్ణి కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ఇతని తర్వాత మొత్తం వ్యాపార సంబంధాలు కొనసాగించేందుకు మరొక వైస్రాయ్ని నియమించారు. అతనే ఆల్బుకర్క్. 1509 నుంచి 1515 సంవత్సరాల మధ్య కాలంలో ఇతను పోర్చుగీస్ వాటికన్నిటికీ కూడా హెడ్గా పనిచేయడం జరిగింది. ఇతను చాలా మంచి పరిపాలనా దక్షుడు. ఇతడు 1510 సంవత్సరంలో గోవాను బీజాపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ బీజాపూర్ సుల్తాన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోవాను ఆక్రమించుకున్నాడు. అంతేకాకుండా శ్రీకృష్ణ దేవరాయలతో అన్ని రకాలుగాను సత్సంబంధాలను, స్నేహ సంబంధాలను కొనసాగించడం జరిగింది. వాళ్ళకు మేలు రకాలైనటువంటి గుర్రాలను కూడా ఎగుమతి చేసేటువంటి వాళ్ళు పోర్చుగీస్ వారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్గా కూడా అడిగారు. అదేవిధంగా ఎప్పుడైతే గోవా వీరి యొక్క ఆధీనంలోకి వచ్చిందో ఇప్పుడు గోవాను అన్ని దాంట్లకు హెడ్ క్వార్టర్గా పెట్టుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. తర్వాత 1511 సంవత్సరంలో మలక్కా ప్రాంతాన్ని కూడా పోర్చుగీసు వారు తమ యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంతేకాకుండా 1515లో ఆర్మజ్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఇతను ఆల్బుక్లర్క్ అనేటువంటి ఆయన మ్యారేజ్ అంటే భారతదేశంలో ఉండేటువంటి వనితలతో పోర్చుగీసు వారికి వివాహాలు చేయడాన్ని ఎంతగానో ప్రోత్సహించడం కూడా జరిగింది. అంటే అన్ని రకాలుగాను ఇతను భారతదేశంతో మంచి సంబంధాలను కనుగొనేదానికి ప్రయత్నం చేశాడు. శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అతను చాలా గొప్పగా కీర్తించబడడం జరిగింది. ముఖ్యంగా 1515 సంవత్సరంలో ఇతడు మరణించిన తర్వాత ఇతని యొక్క సమాధి గోవాలోనే పెట్టారు. అంటే గోవాలోనే అతన్ని ఖననం చేయడం అనేది జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నునో డు కున్హా ఇంకా చాలామంది ఉన్నారు, కానీ అవన్నీ కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదు. 18 నవంబర్ 1529 సంవత్సరం నుంచి 1538 సంవత్సరం వరకు ఇతను పరిపాలన చేశాడు. ఇతని కాలంలో కొచ్చిన్ నుంచి గోవాకు మార్చడం అనేటువంటిది జరిగింది ప్రధాన స్థావరం. ముఖ్యంగా ఇతని కాలంలో నార్థన్ ప్రావిన్సెస్ అయినటువంటి బెస్సిన్, బొంబాయి, డయ్యూ డామన్ను పోర్చుగీస్ వారు కలుపుకోవడం జరిగింది. ఇతని తర్వాత ఆల్ఫోన్సో డి సౌజా అనేటువంటి ఆయన వచ్చాడు. మధ్యలో చాలామంది ఉన్నారు. మనకు 42 నుంచి 45 వరకు 1545 వరకు పరిపాలన చేశాడు. ఇతని కాలంలో ఇతనితో పాటు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఆయన కూడా తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది భారతదేశానికి. ఇతను క్రైస్తవ మత ప్రచారకుడు కాబట్టి ఇతను భారతదేశంలో ఉండేటువంటి ముక్కర మలబార్ కోస్టు మరియు మార్వర కోరామండల కోస్టులో ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసి వారందరినీ కూడా క్రైస్తవ మతంలోకి మారడానికి ఇతను ప్రయత్నం చేశాడు. వాళ్ళు కూడా క్రైస్తవ మతంలోకి మారారు. అంటే క్రిస్టియానిటీ అనేటువంటిది డెవలప్ కావడానికి ఇక్కడి నుంచే బీజాలు పడడం కూడా జరిగింది. ఇంకా చాలామంది గవర్నర్ ఉన్నారు, కానీ వాళ్ళకందరూ మనకు ఇంపార్టెంట్ కాదు. వీళ్ళ కాలంలోనే పోర్చుగీసు వారు బలంగా ఉన్నారు. కానీ పోర్చుగీసు వారు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు ఇతర యూరోపియన్ దేశాలతో ఎక్కువగా పోటీ ఏర్పడడం జరిగింది. ఈ పోటీ వల్ల వాళ్ళ మధ్య యుద్ధాలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్గా తీసుకుంటే మనకు మేలైనటువంటి గుర్రాలను విజయనగర రాజులకు ఎగుమతి చేసేటువంటి వాళ్ళు.
అదేవిధంగా 1629 సంవత్సరంలో హుగ్లీ అనేటువంటి ప్రాంతాన్ని మళ్ళీ మొఘలు ఆక్రమించుకున్నారు. దానికి స్టోరీ ఉంది. అక్కడ ముంతాజ్ బేగంకి సంబంధించినటువంటి చెలికత్తెలు ఉంటే వాళ్ళను కిడ్నాప్ చేశారు ఈ పోర్చుగీస్ వారు. సో అందుకని అక్కడి నుంచి వాళ్ళను తరిమివేయడం జరిగింది. 1631-32 సంవత్సరంలో ఈ బెంగాల్లో కూడా ఈ బెంగాల్ నుంచి వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో మీరు వద్దు వెళ్ళిపోండి అని చెప్పి షాజహాన్ ఆజ్ఞాపించడం జరిగింది ఈ ఇన్సిడెంట్ వలన. 1639లో మరాఠాలు కూడా సాల్సెట్టి, బెసిన్ అనేటువంటి ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. దీనితో పోర్చుగీస్ వారు కొంతవరకు వీక్ అయ్యారు. అదేవిధంగా 1661 సంవత్సరంలో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంట్రా అంటే అప్పుడు పోర్చుగీస్ రాణిని క్యాథరిన్ బ్రిగాంజా అనేటువంటి ఆవిడను ఇంగ్లీష్ రాజు అయినటువంటి చార్లెస్ టూకు, అంటే ఇంగ్లాండ్ రాజు అయినటువంటి చార్లెస్ టూకి ఇచ్చి పెళ్లి చేశారు. దీనితో వాళ్ళ మధ్య వివాహ సంబంధాలు కొనసాగాయి. అయితే ఈ చార్లెస్ టూకు బొంబాయిని కట్నం కింద పోర్చుగీస్ వారు ఇవ్వడంతో పోర్చుగీస్ వారు ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమైనటువంటి స్థావరాన్ని కోల్పోయారు. అది ఇంగ్లీష్ వాళ్లకు అన్ని రకాలుగా ప్లస్ పాయింట్ అయింది. 1668 సంవత్సరంలో ఈ చార్లెస్ టూ ఏదైతే బొంబాయిని పొందాడో దాన్ని ఏం చేశాడు ఆయన, ఈస్ట్ ఇండియా కంపెనీకి 10 పౌండ్లు నెలకు ఇచ్చేశాడు. అంటే లీజుకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడి నుంచే పోర్చుగీస్ వారి పతనం అనేటువంటిది ప్రారంభమైంది. పోర్చుగీస్ వారు ప్రధానంగా ఈస్టర్న్ ఫ్యాక్టరీస్ సెయింతోమ్ మెడ్రాస్లో ఉంది, చిన్సూరా హుగ్లీ బెంగాల్లో ఉన్నాయి, బాలాసోర్ ఒరిస్సాలో ఉంది, వెస్ట్రన్ అంటే పడమర ప్రాంతాల్లో గోవా, డయ్యూడామన్, బెస్సిన్, సాల్సెట్టి, చౌహాల్, బొంబాయి లాంటి ప్రాంతాల్లో వేరే ఒక ఫ్యాక్టరీ నిర్మించుకున్నారు. బట్ అయితే గోవాను, డయ్యూడామన్ను చివరి వరకు కూడా వాళ్ళు ఉంచుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మిగతాటివన్నీ కూడా వాళ్ళు యుద్ధాలలో కానీ మిగతా సందు సమావేశాల్లో కానీ వాటన్నిటిని కూడా కోల్పోవలసిన అవసరము వచ్చింది పోటీ వాతావరణంలో. అవి దాదాపు గోవా, డయ్యూడామను 1961 వరకు కూడా పోర్చుగీస్ వారి అధీనంలో ఉన్నాయి. తర్వాత భారతదేశ ప్రభుత్వానికి వాళ్ళు అప్పగించారు. ఎందుకు పోర్చుగీస్ వారు పతనమైనారు అంటే పోర్చుగీస్ వారు అన్నీ కూడా వాళ్ళ యొక్క స్థావరాలను ఓన్లీ కోస్టల్ ప్రాంతాల్లో, ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో భూమార్గాలపైన వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అదేవిధంగా ఈ కంపెనీలో పనిచేసేటువంటి చాలామందికి తక్కువ శాలరీలు వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు. అందుకని ఆ తక్కువ శాలరీలు వాళ్ళకి సరిపోయేటువంటివి కాదు. వాళ్ళంతా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడడం అనేటువంటిది జరిగింది. అది ప్రధానమైనటువంటి లోపంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు రిలీజియస్ కన్వర్షన్స్ ఏదైతే క్రిస్టియానిటీ ఉందో బలవంతంగానైనా కూడా క్రిస్టియానిటీలోకి మార్చల్లా అనేటువంటి ఒక విధానాన్ని ఫాలో కావడం అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి చాలామంది ఇతర మతస్థులకు నచ్చలేదు. సో ఆటోమేటిక్గా పోర్చుగీస్ వారిని ఎవరు కూడా ప్రోత్సహించలేకుండా పోయారు. అదేవిధంగా అప్పటి వరకు వాళ్ళు వెనుకముగా ఉన్నటువంటి ఎవరైతే ఈ విజయనగర రాజులు ఉన్నారో తల్లికోట యుద్ధము జరిగిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. ఆటోమేటిక్గా విజయనగర రాజుల యొక్క సపోర్ట్ కూడా వాళ్ళకు లేకుండా పోయింది. తర్వాత అది కాకుండా అదే సంవత్సరాలలో తర్వాత కాలంలో డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు రావడం వల్ల వాళ్ళతో తీవ్రమైనటువంటి పోటీని వ్యాపారంలో ఎదుర్కొన్నారు. తద్వారా ఆర్థికంగా కూడా వీళ్ళు సైనికంగా, ఆర్థికంగా ఎంతగానో వీళ్ళు లాస్ కావడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడైతే సౌత్ అమెరికాలో తమ యొక్క స్థావరాలను ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నారో ఆటోమేటిక్గా భారతదేశంలో ఉండేటువంటి స్థావరాలపైన వీళ్లకు కొంతవరకు ఆసక్తి అనేటువంటిది తగ్గింది. అది కాకుండా భారతదేశానికి రావాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నది, చాలా దూరం ఉందని చెప్పేటువంటి భావన కూడా వాళ్ళలో కలిగింది. అదేవిధంగా ఈ స్పెయిన్ అనేటువంటి దాంట్లో ఈ పోర్చుగల్ అనేటువంటిది కలిసిపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా వేరే సౌత్ అమెరికా ప్రాంతాలలో మాత్రమే తమ యొక్క దృష్టిని కేంద్రీకరించడం వలన యుద్ధాలలో అన్ని రకాలుగా దెబ్బతినడం వల్ల భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క అధికారం అనేటువంటిది పూర్తిగా చాలా వరకు క్షీణించడం అనేటువంటిది జరిగింది. సో వీరి తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మనం పిలుస్తున్నాము. ఇది 1602 మార్చి 20 తేదీన ఏర్పాటు చేశారు. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. ప్రజెంట్ మనము నెదర్లాండ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము.
ఇది కేవలం గవర్నమెంట్ ఆఫ్ హాలాండ్ యొక్క ఆధ్వర్యంలోని ఈ కంపెనీ అంతా కూడా నడిచేటువంటిది. అయితే ఈ డచ్ వాళ్ళు మనకు క్రిస్టియానిటీలో ఉండేటువంటి ప్రొటెస్టెంట్ అనేటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు తమ యొక్క వ్యాపారాలు కొనసాగించడానికి వాళ్ళ వలసలను ఎక్కువగా మొదట్లో మనము సుగంధ ద్రవ్యాల దీవులుగా పేరు పొందినటువంటి సుమత్రా, జావా అండ్ మలక్కా అనేటువంటి ప్రాంతాలలో వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత వాన్స్పౌల్ట్ అనేటువంటి డచ్ గవర్నర్ యొక్క ఆధ్వర్యంలో దాదాపు ఇండోనేషియాలో చాలామంది ఇంగ్లీషు, అది 9 మంది 10 మంది అని చెప్పి ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా ఉంది. కొంతమంది జపాన్ వ్యక్తులను ఏం చేశారంటే అత్యంత కిరాతకంగా హత్యలు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ హత్యలను అంబోయనా హత్యలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇది 1623 సంవత్సరం జరిగింది. ఈ అంబోయనా హత్యలు జరిగితే దానితో డచ్ వారి యొక్క ప్రాబల్యం పెరిగి బ్రిటిష్ వారు భయపడి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి వచ్చారు. ఇక్కడ డచ్ వారు అనేక ప్రాంతాలలో తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా 1605లో మచిలీపట్నము, పులికాట్ 1610లో, సూరత్ 1616, భీమునిపట్నం 1641, కరైకాల్ 1645, చిన్సూరా 1653, కాసిం బజార్, బరసానగర్, పాట్నా, బాలాసోర్, నాగపట్నం 1658 సంవత్సరము, కొచ్చిన్ 1663. అంటే పోర్చుగీస్ వారితో పోల్చుకుంటే డచ్ వారు ఎక్కువ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటికన్నిటికీ కూడా మొదట్లో హెడ్ క్వార్టర్గా పులికాట్ అనేటువంటి ఓడరే ఉన్నింది, పులికాట్ అనేటువంటి ప్రాంతము. తర్వాత దాన్ని 1690 సంవత్సరంలో పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. తర్వాత ఈ డచ్ వాళ్ళు సిలోన్ను ఆక్రమించారు. అంటే అప్పుడు అది పోర్చుగీస్ వారి యొక్క ఆధీనంలో ఉండింది. దీన్ని 1656 సంవత్సరంలో ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా ఈ డచ్ వాళ్ళు ప్రధానంగా ఏవైతే నూలు వస్త్రాలు, నీలిమందు, సిల్క్ మరియు రైస్ మరియు నల్లమందు, ఓపియం అంటే నల్లమందు, ఇవన్నీ కూడా బ్లాక్ పెప్పర్, మిరియాలు, ఇంకా అనేక రకాల సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేయడంలో వీళ్ళు చాలా దిట్ట. భారతదేశంలో మంచిగా దీంతో వ్యాపారం చేసి లాభాలు గడించేటువంటి వారు. ఇక్కడ మీరు చూడొచ్చు డచ్ ఫ్యాక్టరీస్ ప్రధానంగా కొచ్చిన్ కానీ, నాగపట్నం కానీ, పులికాట్ కానీ, హుగ్లీ ఇన్ బెంగాల్, ఈ కోరమండల కోస్ట్ అంటాం మనం వీటన్నిటిని కూడా. ఇదంతా కూడా మలబార్ కోస్ట్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాం. సో కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ శాతం అంతా కూడా తీర ప్రాంతాలలోనే తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొచ్చిను, మచిలీపట్నము, నాగపట్నము, పులికాట్తో పాటు పాండిచ్చేరిలో కూడా తమ యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా డచ్ వారు మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వీళ్ళు ఈ దేవుని పైన అమితమైనటువంటి భక్తితో, ఆసక్తితో వాళ్ళు ఏం చేశారంటే పులికాట్లో ఉన్నటువంటి ఏదైతే ముద్రణాలయం ఉంటుందో ఆ ముద్రణాలయములో ఇతనికి సంబంధించినటువంటి కాయిన్స్ను ఇష్యూ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. సో అయితే ఈ సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం వల్ల వాళ్ళతో తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వచ్చింది. వాళ్ళతో యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. అయినప్పటికీ డచ్ వాళ్ళు చాలా కోటలు నిర్మించారు. వాటిలో ప్రధానమైనవి ఫోర్ట్ గెల్డ్రియా, ఇది పులికాట్లో ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫోర్ట్ డేవిడ్, ఇది తమిళనాడులో ఉంది. ఫోర్ట్ గుస్తవాస్, ఇది బెంగాల్లో ఉంది. వీళ్ళు స్థాపించినటువంటి ప్రధానమైనటువంటి కోటలు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు డేన్స్. వీళ్ళు డెన్మార్క్ దేశానికి చెందినటువంటి వాళ్ళు 1616 సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. వీళ్ళు ప్రధానంగా ట్రాంకోబార్ తమిళనాడులో ఉంది, సెరంపూర్ లేదా శ్రీరాంపూర్ ఇది బెంగాల్లో ఉంది. ఈ రెండు ప్రాంతాలకే వీళ్ళు యొక్క వ్యాపారం అనేది పరిమితమైంది. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టరు శ్రీరాంపూర్ బెంగాల్లో ఉంది. వీళ్ళు చాలా రోజుల నుంచి మన దేశంలో ఉండేటువంటి వస్తువులను కొని చైనా దేశాలతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు.
మొదటి నుంచి కూడా వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళతో మంచి వ్యాపార వర్తక సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా చిన్న దేశం కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీని నడపలేక అది మొత్తం అంతా కూడా బ్రిటిష్ వారికి అమ్మివేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి మన దేశాన్ని మొత్తం ఆక్రమించుకొని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తెచ్చుకొని మనలో ఎన్నో బాధలకు గురి చేసినటువంటి వారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దాన్నే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది 1599 సంవత్సరంలో మామూలుగా ఒక కొంతమంది వ్యాపారులు కలిసి ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి చట్టబద్ధత కల్పించడానికి అప్పట్లో ఇంగ్లాండ్ రానైనటువంటి ఎలిజబెత్ I యొక్క సహకారం తీసుకొని ఆమె దగ్గర నుంచి 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఈ కంపెనీ వాళ్ళు అన్ని రకాల హక్కులు తీసుకోవడం జరిగింది. అంటే తూర్పు దేశాలతోనూ అంటే ముఖ్యంగా ఇండియాతో వ్యాపారం చేయడానికి అనుమతిని పొందారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ క్వీన్ ఎలిజబెత్ అనేటువంటి ఆమె కూడా అందులో షేర్ హోల్డరు, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈమె కూడా భాగస్వామ్యం ఉంది. అయితే దీని ఒరిజినల్గా ఈ కంపెనీ పూర్తి పేరు వచ్చి గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండీస్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తాం. అయితే ఈ కంపెనీ దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారంలో సగభాగం ఆక్రమించింది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా ఈ కంపెనీని జాన్ వాట్స్ మరియు జార్జ్ వైట్ అనేటువంటి వాళ్ళు 1600 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి దీన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా కాటన్, సిల్క్, ఇండిగో నల్లమందు, స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు, సాల్ట్ ఉప్పు, టీ మరియు ఓపియం అంటే నల్లమందు వీటిల్లో ఎక్కువగా వ్యాపారం చేసి ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలను ఆర్జించేటువంటి వారు. ఈ మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీని నడిచేదానికి ఒక పరిపాలనా వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకందరికీ ఒక హెడ్గా ఒక గవర్నర్ ఉంటాడు. అందులో 24 మంది సభ్యులు ఉంటారు. అంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీన్నే మనము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి పేరుతో కూడా మనము దీన్ని పిలవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే పూర్తి స్థాయిలో అధికారాలన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ దాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా పిలిచేటువంటి వాళ్ళు తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా దాన్ని మార్చారు. అత్యంత సమర్థవంతంగా కొంతమంది వాటాదారులతో కలిసి ఈ కంపెనీని నడిపించేటువంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. బాగా లాభాలు వీళ్ళు ఆర్జించడం కూడా జరిగింది. అయితే భారతదేశంలో తమ యొక్క వ్యాపారాలను కొనసాగించడానికి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అప్పట్లో బ్రిటిష్ రాజు జేమ్స్ I అనేటువంటి ఆయన పరిపాలన చేస్తున్నాడు. కెప్టెన్ హాకిన్స్ అనేటువంటి ఆయన పంపించారు. అప్పట్లో జహంగీర్ అనేటువంటి ఆయన మనకు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన 1608 సంవత్సరంలో జహంగీర్ ఆస్థానానికి వస్తే అప్పట్లో పోర్చుగీస్ వారు ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి పోర్చుగీస్ వారి యొక్క కుట్రల ఫలితంగా వాళ్లకు వ్యాపార హక్కులు ఇవ్వలేదు. అయితే 1615 సంవత్సరంలో రెండవసారి థామస్ రో అనేటువంటి ఆయన్ను జహంగీర్ ఆస్థానానికి పంపించారు. అయితే ఇతను చాలా సమర్థవంతంగా నడపడం వలన జహంగీర్ యొక్క అభిమానంతో ఇతను సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి ఫ్యాక్టరీని స్థాపించుకోవడానికి జహంగీర్ నుంచి అనుమతి పొందడంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రారంభం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే సూరత్లో ఏర్పాటు చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు థామస్ రో అనేటువంటి ఆయన భారతదేశానికి అంటే జహంగీర్ ఆస్థానానికి వచ్చినప్పుడు ఏ విధంగా జహంగీర్ యొక్క ఆస్థానం అనేటువంటిది ఉంది అనేటువంటిది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇతనే థామస్ రో అనేటువంటి ఆయన. ఇతని యొక్క తెలివితేటలతోనే ఆయన పర్మిషన్ సంపాదించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ తర్వాత కాలంలో ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్, ఆర్ముగం అనేటువంటి ప్రాంతాలలో కూడా ఫ్యాక్టరీలు సంపాదించారు బ్రిటిష్ వారు. అదేవిధంగా కెప్టెన్ హిప్సన్ అనేటువంటి ఆయన ఇది ఒక గ్లోబ్ షిప్. ఈ గ్లోబ్ అనేటువంటి షిప్లో ఈ హిప్సన్ అనేటువంటి ఆయన గోల్కొండకు వచ్చాడు. అంటే
1611 సంవత్సరంలో, అంతకంటే ముందే, కెప్టెన్ హాకిన్స్ కంటే ముందే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నుంచి ఇతను పర్మిషన్ పొందాడు. కోస్టల్ ఆంధ్ర ఏదైతే ఉందో అక్కడ ఫ్యాక్టరీలు సంపాదించుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి ఇతను పర్మిషన్ కూడా పొందాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అక్కడ గోల్కొండ నవాబు ఇచ్చాడు కాబట్టి వీళ్ళు మొదటిసారిగా మచిలీపట్నము మరియు నాగపట్నము మరియు పులికాట్ ఈ ప్రాంతాలలో 1611 సంవత్సరంలో తమ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా తర్వాత కాలంలో వాళ్ళు మెడ్రాస్, బొంబాయి, కలకత్తా ఈ 3 ప్రధానమైనటువంటి ప్లేస్లలో కూడా వాళ్ళు వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతే ఇక్కడ మీరు చూడొచ్చు, క్రమక్రమంగా వాళ్ళ యొక్క వ్యాపార ఫ్యాక్టరీలను, వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ముందుగా మెడ్రాస్ ప్రాంతాన్ని కానీ మనం గమనించేటైతే కనుక ఫ్రాన్సిస్ డే అనే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి వ్యక్తి, ఇతను ఆగస్టు 1639లో అప్పట్లో లోకల్ రూలర్ అయినటువంటి దామెర్ల వెంకటాద్రి నాయకుడి నుంచి అక్కడ కంపెనీని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇతను వెంకటపతి రాయ III అంటే 3వ వెంకటపతి రాయల యొక్క ఒక చిన్న ఫిడటరీ అనేటువంటి పేరుతో పిలుస్తాం, ప్రతినిధిగా ఇతను ఉండేటువంటి వారు. సో కాబట్టి ఇతను వాళ్ళ నాన్న అనేటువంటి దామర్ల వెంకటాద్రి నాయుడు యొక్క పేరు మీదుగానే, చెన్నప్ప అనేటువంటి ఆయన వాళ్ళ నాన్న పేరు కాబట్టి చెన్నపట్నం అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తాం. అంటే క్రమంగా మెడ్రాస్లో వాళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని స్థాపించుకోవడానికి ఈ ఫ్రాన్సిస్ డే ఎంతగానో కృషి చేశాడు. ఈ పొందినటువంటి ప్రాంతంలో సెయింట్ జార్జ్ ఫోర్ట్, సెయింట్ జార్జ్ కోట అనేటువంటి దాన్ని 1641 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కడలూరు తమిళనాడులో ఉంది. సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చార్లెస్ బూన్ అనేటువంటి ఆయన. బాగా గుర్తుపెట్టుకోవాలి. సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఒకటి, సెయింట్ డేవిడ్ ఫోర్ట్ ఇది కడలూరులో ఉంది, అది మెడ్రాస్లో ఉంది. ఇక్కడే కాకుండా అర్మగావ్ అనేటువంటి కోరమండల్ రీజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా తమ యొక్క హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసుకోవడము జరిగింది. సో ఇక్కడ మెడ్రాస్లో తమ యొక్క ప్రాంతాన్ని విశాలం చేసుకోవడానికి, సుస్థిరం చేసుకోవడానికి 1641 నుంచి కూడా వ్యాపార వర్తక కార్యకలాపాలన్నీ కూడా మెడ్రాస్ నుంచే జరిగాయి. తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి స్థావరము ముంబాయి. ఇది 1661 సంవత్సరంలో చార్లెస్ రెండవ చార్లెస్ అనేటువంటి ఆయనకి పోర్చుగీస్ వారు కట్నంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 1668 సంవత్సరంలో ఈ చార్లెస్ II అనేటువంటి ఆయన దాన్ని లీజుకి ఇచ్చేశాడు. ఎవరికి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నెలకు 10 పౌండ్ ఇచ్చేట్టుగా ఒప్పందం. దాన్ని ఈ బొంబాయిని గేరాల్డ్ ఎంజియర్ అనేటువంటి ఆయన ఎంతగానో డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. 1687 సంవత్సరం నుంచి మొత్తం అంతా కూడా సూరత్ నుంచి బొంబాయికి తమ యొక్క వర్తక కార్యకలాపాలను మార్చారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1645 సంవత్సరంలో గ్యార్బియల్ బేటన్ అనేటువంటి ఒక ఇంగ్లీషు వైద్యుడు షాజహాన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని పొందాడు. ఇక్కడ కలకత్తాను ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జాబ్ చార్నోక్ అనేటువంటి ఆయన గోవిందాపూర్, సుతనౌతి, కాలికట్ట అనేటువంటి 3 గ్రామాలను అజంషా అప్పట్లో ఔరంగజేబు యొక్క గవర్నర్ అయిన 1690 సంవత్సరంలో ఆయన నుంచి పర్మిషన్ తీసుకొని స్థలాన్ని కొని ఆ 3 ప్రాంతాలను కలిపి కలకత్తా అనేటువంటి పేరుతో ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కారకుడు జాబ్ చార్నోక్ అనేటువంటి ఆయన. ఇక్కడ కాలికట్ట అనే గ్రామం పేరు మీదనే కలకత్తా అనే పేరు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడనే సెయింట్ విలియం ఫోర్ట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సెయింట్ జార్జ్ కోట ఏమో మెడ్రాస్, సెయింట్ విలియం ఫోర్ట్ ఏమో కలకత్తాలో ఉంది. అది సుతనౌత్ అనే గ్రామంలో ఉంది. అయితే ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వారికి మొఘళ్ళకి కొంత ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడం వలన ఔరంగజేబు దాన్ని ఆక్రమించుకున్నాడు. తిరిగి వాళ్ళ మధ్య సంధి జరిగింది 1691 సంవత్సరంలో.
ఆ సంధి ప్రకారము మళ్ళీ తిరిగి ఔరంగజేబు ఆ కలకత్తా ప్రాంతాన్ని అంటే బెంగాల్లో మరిన్ని హక్కులు ఇచ్చేదానికి కొంత అమౌంట్ కోసము ఒక ఫర్మానా జారీ చేశారు. ఇక్కడ ఫర్మానా అంటే రాయల్ డిగ్రీ అంటే చట్టబద్ధత కలిగినటువంటి పత్రము అని అర్థం. మాకు గుర్తుపెట్టుకోవాలి. సో ట్రేడ్ అంటే మొత్తం వ్యాపారం బెంగాల్లో చేసుకోవడానికి అనుమతిని పొందారు బ్రిటిష్ వారు. 1717 సంవత్సరంలో ఫరూక్ సియర్ ఏం చేశారంటే అతనికి కొంచెం బాగలేకుండా ఉంటే హెల్ప్ చేశారు కాబట్టి బ్రిటిష్ వారు దానికి కృతజ్ఞతా భావంగా వాళ్లకు బెంగాల్లో పూర్తి స్థాయిలో ఎటువంటి కప్పం చెల్లించకుండా పన్నులు చెల్లించకుండా మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పి వాళ్ళకు ఫర్మానా జారీ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇది బ్రిటిష్ వారికి అన్ని రకాలుగాను ఇది ఉపయోగపడింది. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరము లేదు. ఆ చెల్లించేటువంటిది కూడా చాలా తక్కువ అమౌంట్ మాత్రమేను. సో వెంటనే బ్రిటిష్ వారు దాన్ని అదునుగా తీసుకొని అనేక ప్రాంతాలలో వాళ్ళ యొక్క వర్తక స్థావరాలను స్థాపించారు. ముఖ్యంగా హరిహరాపూర్, బాలాసోర్, హుగ్లీ, పాట్నా, కాసిం బజార్ మరియు ఇంకా అనేక ప్రాంతాలలో వాళ్ళ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్రమంగా భారతదేశంలో వాళ్ళ యొక్క అధికార స్థాపన కోసం కూడా వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. అయితే అటు ఫ్రెంచ్ వారితోనూ అటు డచ్చి వారితోనూ మధ్యలో కొన్ని యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం కూడా బ్రిటిష్ వారికి ఏర్పడింది. తర్వాత కాలంలో బ్రిటిష్ వారే మొత్తం అందరినీ కూడా తరిమేసి వాళ్ళే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని మన భారతదేశాన్ని ఆక్రమించి మనలో పరిపాలన చేయడం జరిగింది. ఇక చివరగా వచ్చినటువంటి వాళ్ళు భారతదేశానికి ఫ్రెంచ్ వారు. ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1664 సంవత్సరంలో అప్పట్లో జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అనేటువంటి ఆయన స్థాపించాడు. ఇతను అప్పట్లో 14వ లూయికి మంత్రిగా పనిచేసేటువంటి ఆయన. ఇది కూడా పూర్తిగా గవర్నమెంట్ కంపెనీనే. చివరిగా భారతదేశానికి వచ్చి మొదటిగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు. ఇక్కడ ఫ్రాంకోయిస్ కోరన్ అనేటువంటి ఆయన భారతదేశానికి వచ్చి మొట్టమొదటిసారిగా 1668 సంవత్సరంలో సూరత్లో ఫ్యాక్టరీని స్థాపించాడు. తర్వాత 1669 సంవత్సరంలో రెండవ ఫ్యాక్టరీని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ ఎక్కడెక్కడ స్థాపించారు అనేటువంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేటువంటి ఆయన 1674 సంవత్సరంలో పాండిచ్చేరిలో తమ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా ఈ షేర్ఖాన్ లోడి అనేటువంటి ఆయన ఈ పాండిచ్చేరి అనేటువంటి ప్రాంతాన్ని గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఫ్రాంకోయిస్ మార్టిను అత్యంత అద్భుత నగరంగా తీర్చిదిద్ది పుదుచ్చేరి, దాన్నే పాండిచ్చేరి అనేటువంటి పేరుతో కూడా మనము పిలుస్తున్నాం. ఇప్పుడు పుదుచ్చేరి అంటున్నాం. అదే తర్వాత కాలంలో వాళ్ళకు హెడ్ క్వార్టర్ కూడా అయ్యింది. అందుకే ఫ్రాంకోయిస్ మార్టిన్ను ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఫ్రెంచ్ కంపెనీగా మనము పిలుస్తూ ఉన్నాం. 1701 నుంచి పాండిచ్చేరి అనేటువంటిది మొత్తం ఫ్రెంచ్ సామ్రాజ్యానికి హెడ్ క్వార్టర్గా పనిచేయడం అనేది జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఈ మ్యాప్లో చూడొచ్చు. మొత్తం అంటే కేవలం ఒక బ్రిటిష్ వారే కాదు, ఈ యూరోపియన్ సెటిల్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది చూడండి, ఇంగ్లీష్ జెండా, ఇది ఫ్రెంచ్, తర్వాత డచ్, తర్వాత డేనిష్, వాళ్ళ యొక్క స్థావరాలన్నీ కూడా ఇక్కడి నుంచి మీరు ఇలా తీసుకుంటే కనుక యానాం కానీ, మచిలీపట్నం కానీ, పులికాట్ కానీ, పాండిచ్చేరి కానీ, కరైకాల్ కానీ, నాగపట్నం కానీ, కొచ్చిన్ కానీ, కెన్నూర్ కానీ, మహి కానీ, డామండయ్యు కానీ, సూరత్ కానీ, బెస్సిన్ కానీ, బొంబాయి కానీ, గోవా కానీ, మెడ్రాస్ కానీ, ఇవన్నీ కూడా కేవలం తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్సూరా, చంద్రనాగూర్, సెరంపూర్, హుగ్లీ అనేటువంటి ప్రాంతాలలో ప్రధానమైనటువంటి వర్తక స్థావరాలు అందరూ యూరోపియన్స్ కూడా ఫ్రెంచ్, ఇంగ్లీష్, డచ్ వాళ్ళు తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ 1674 సంవత్సరంలో షాయిస్తా ఖాన్ అనేటువంటి ఆయన చంద్రనాగూర్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవడానికి 1690 సంవత్సరంలో పర్మిషన్ ఇచ్చాడు. అదేవిధంగా వాళ్ళు బాలాసోర్, కాసిం బజార్లో కూడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫ్రెంచ్ వారు మారిషస్ 1715లో, యానాం
1723లో, మహి 1725లో, కరైకాల్ 1739లో వాళ్ళు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక మీరు ఆ మ్యాప్ను కొంచెం బాగా గమనించండి. ఈ మ్యాప్ను కానీ మీరు గమనించినట్టయితే అన్ని వర్తక స్థావరాలు పేర్లు వాళ్ళకి సంబంధించినటువంటి జెండా గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ గుర్తులను బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సపరేట్గా మీరు రాసుకోవాలి ఏ ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటివి, ఎవరికి సంబంధించినవి అనేటువంటి విషయం. అదేవిధంగా 1672 సంవత్సరంలో శాంతోమ్ అనేటువంటి దాన్ని ఆక్రమించారు. బట్ అయితే మళ్ళీ దాన్ని 1674లోకి వచ్చేటప్పటికి వీళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. మళ్ళీ డచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే వాళ్ళ ఆధీనంలో ఉన్నింది. అదేవిధంగా డచ్ వాళ్ళు 1689 సంవత్సరంలో పాండిచేరిని ఆక్రమించారు. ఇది ఫ్రెంచ్ యొక్క ప్రధాన స్థావరం. కానీ మళ్ళీ వాళ్ళ మధ్య సంధి జరిగింది. ఆ సంధి ప్రకారం మళ్ళీ తిరిగి ఆ సంధినే 1697లో ట్రీటీ ఆఫ్ రిస్విక్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. రిస్విక్ సంధి అంటాం. ఈ సంధి ప్రకారం మళ్ళీ తిరిగి డచ్ వాళ్ళు ఆ పాండిచేరిని ఫ్రెంచ్ వారికి ఇచ్చివేయడం అనేటువంటిది జరిగింది. అయితే 1720 సంవత్సరంలో ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని పెర్పిచువల్ కంపెనీ ఆఫ్ ద ఇండియా అనేటువంటి పేరుగా పునర్వ్యవస్థీకరించారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రెంచ్ గవర్నర్సు లెనాయర్స్, డుమాస్, డూప్లెక్స్ లాంటి బలమైనటువంటి ఈ ఫ్రెంచ్ గవర్నర్లు అన్ని రకాలుగాను శక్తి సామర్థ్యాలతో పనిచేసి ఫ్రెంచ్ యొక్క ప్రతిష్టను పెంచారు. అయితే ఇక్కడ బ్రిటిష్ వారితో తీవ్రమైనటువంటి పోటీ ఉండడం వల్ల ఫ్రెంచ్ వారు ప్రతిసారి కూడా బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ యుద్ధాలు చేయడం వలన అన్ని రకాలుగాను ఫ్రెంచ్ వాళ్ళు నష్టపోయారు. బ్రిటిష్ వారు పైచేయి సాధించారు. దానితో ఫ్రెంచ్ యొక్క సామ్రాజ్యం కానీ, డచ్ వాళ్ళు కానీ, అంతకుముందు వచ్చినటువంటి డేనిష్ కానీ, మొత్తం అంతా కూడా పోర్చుగీస్ వారు కానీ బ్రిటిష్ వారి యొక్క దాడికి తట్టుకోలేక, వాళ్ళని ఎదిరించలేక అన్ని రకాలుగాను ఓడిపోయి బ్రిటిష్ వారికి అన్ని రకాల హక్కులు అప్పగించేసి వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. చాలా తక్కువ ప్రభావం మాత్రమే వాళ్ళు చూపడం జరిగింది. సో అంతేకాకుండా గెడహు అనేటువంటి ఆయన్ను ఫ్రెంచ్ గవర్నర్గా నియమించడంతో ఫ్రెంచ్ వాళ్ళు పూర్తి స్థాయిలో తమ యొక్క ఆధిక్యతను కోల్పోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఇతను ఎక్కువ శాతం యుద్ధాలపైన మక్కువ చూపాడు. దానివల్ల ఆర్థికంగా నష్టం వచ్చింది, సైనికంగా నష్టం వచ్చింది. బ్రిటిష్ వారిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేకుండా పోవడం వలన అన్ని యూరోప్ ఏవైతే వచ్చారో భారతదేశానికి వాళ్ళందరినీ కూడా ఓడించేసి చివరికి భారతదేశంలోనే బ్రిటిష్ వారు తమ యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకొని వాళ్ళ యొక్క కాలనీలు స్థాపించి విపరీతమైనటువంటి లాభాలు ఆర్జించి భారతదేశం యొక్క అభివృద్ధికి కృషి చేయకుండా ఇంగ్లాండ్ యొక్క అభివృద్ధి కోసం కృషి చేశారు. సో తర్వాత కాలంలో భారతీయులు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. సో కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నచ్చితే షేర్ చేయండి మరియు విద్యార్థులకు అందరికీ కూడా చెప్పండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఈ వీడియోలు మేము తయారు చేస్తున్నాం. అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో అత్యంత తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అది అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇటు అకాడమిక్కి అన్ని రకాలుగాను ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాము. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ కూడా ఏం జరిగింది, నెక్స్ట్ యుద్ధాలు ఏ విధంగా జరిగాయి అనేటువంటివి చెప్పబోతున్నాం. అందరూ కూడా ఆ వీడియో కోసము వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.